రమణ గారు, రీసెంట్‌గా మోడీ గారు బంగారం కొనొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, విదేశీ పర్యటనలు ఆపేయండి, అనవసర ఖర్చు దూరంగా ఉండండి, పొదుపు అనే మంత్రం యూజ్ చేయమంటారు. మరి ఇక ఒకవేళ ఎవరన్నా అంటే డబ్బులుండి దీని మీద ఇన్వెస్ట్ చేయాలంటే బేసిక్‌గా అందరూ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. మరి రీప్లేస్‌మెంట్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నాకు తెలిసి మొన్న మోడీ గారి స్టేట్మెంట్ తర్వాత చాలా మందికి ఆలోచన ఇచ్చిందంటే ల్యాండ్ కొనాలనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే దీనికి థ్రెట్ ఏముండదు. ఇప్పుడు ఈ మధ్య మనకి వార్ జరిగింది. ఆ వార్ ఎఫెక్ట్ ఇదంతా అన్నట్టు. ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడం, నాకు తెలిసి కరోనా టైంలో కూడా ఇంత అవ్వలేదట. ఇంత భయంకరంగా లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొంచెం నెక్స్ట్ డే కొంచెం పెరుగుతుంది, కానీ మార్కెట్ అయితే కోలుకునే పరిస్థితి ఇప్పుడు అవ్వట్లేదు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా మందికి జీరో అయిపోయింది. స్టాక్స్లో పెట్టిన వాళ్ళకి. ఎందుకంటే గోల్డ్ కూడా అప్స్ డౌన్స్ ఉన్నాయి. అయితే మోడీ గారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడంటే రేపు ఇన్ ఫ్యూచర్లో కూడా ఇబ్బంది పడకుండా వీటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాడు. అయితే నాకు తెలిసి మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ల్యాండ్ అన్నట్టు. ఇప్పుడు ఈ టైంలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవర్ గ్రీన్. అంటే దీనికి గ్లోబల్తో సంబంధం లేదు. ఇది లోకల్ మార్కెట్. అంటే బయట ఎక్కడ ఏం జరిగినా కూడా ఇది లోకల్ మార్కెట్. హైదరాబాద్ అనేది ఎక్కడ ఎలా ఉన్నా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆగేది లేదు, ముందుకు వెళ్ళిపోతుంది. ఈ టైంలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ 3 yearsలో వాళ్ళకి ఒక బెస్ట్ అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది కదా, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది.